ఇదేంటి సిగ్నల్ రావట్లేదు? లిఫ్ట్ కావాలా? నో థ్యాంక్స్. ఇలా వెళ్తే గచ్చిబౌలి వస్తుందా? 7 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. అయితే రండి వెళ్దాం. నేను గచ్చిబౌలి వెళ్ళాలని మీకెలా తెలుసు? మీ అవుట్ఫిట్ చూస్తే సాఫ్ట్వేర్లా ఉన్నారు. ఈ రూట్లో గచ్చిబౌలి బస్సెస్ తప్ప ఏమీ రావు. సో చిన్న గెస్ అంతే. నేను వెళ్ళాల్సింది గచ్చిబౌలియే. బస్సు వస్తే బస్సులో వెళ్తాను, లేదంటే ఆటోలో వెళ్తాను. మీరు వెళ్ళండి. ఆఫీస్కి లేట్ అవుతుందన్న టెన్షన్ మీ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. పోనీ లేని హెల్ప్ చేద్దామని చూస్తే పోజ్ కొడుతున్నారు. టైం కూడా అయిపోతుంది. సర్లే. నా పేరు రాణి. మరి మీ పేరు? తెలుసుకుని ఏం చేస్తావు? ఆపండి, నేను నడుపుతుంది దిగండి. అయ్య బాబోయ్, ఆ స్పీడ్ ఏంటి? కొంచెం మెల్లగా వెళ్ళు. అయ్యో, రైట్ ఎందుకు? మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ కదా. అటైతే స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటాయి, ఇటైతే ప్లేన్ గా ఉంటుంది, అందుకే. లారీ వచ్చేస్తుంది, లారీ వచ్చేస్తుంది, లారీ వస్తుంది. రోడ్డు మీద వెహికల్స్ రావా? అయినా అక్కడెక్కడ లారీని చూసి ఇక్కడ భయం వేసిందా? ఒక్కల ఆఫీస్ ఓ రోజు లేట్ అయితే ఏమీ లేదులే, నేను నడుచుకుంటూ వెళ్తాను. బాటసారి ఆగవయ్యా. ఓ, ఈ 1 తీసుకుని పెట్రోల్ కొట్టించుకో. ఐ లవ్ యూ. ఇంగ్లీష్ రాదా? నువ్వు చెప్పాల్సిన థ్యాంక్స్ ఐ లవ్ యూ కాదు. నేను చదువుకుంది ఇంగ్లీష్ మీడియమే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మనోజ్ ముకుందా, నీ టైప్ పంచర్ చేసి జామర్ పెట్టి సిగ్నల్ రాకుండా చేసి నీకు లిఫ్ట్ ఇచ్చింది ఈ 100 రూపాయల కోసమా? నీతో టైం స్పెండ్ చేయడానికి నేను చేసిన డ్రామా ఇది. అసలు ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? అసలు నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు? నేను నీ కాలనీలోనే ఉంటా. ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నా. ఇన్ని రోజులకి నా ప్లాన్ వర్కౌట్ అయింది.
కాఫీ పెట్టకుండా ఎవరు పెట్టారు? నైస్. ఇవెవరు ఎక్కడ పెట్టారు? బ్యాగ్ లేదు, బొక్కలేదు. టైర్లో గాలుందా? అబ్బా సాయిరాం. ఇలా రా ఒకసారి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకు నేనేమైనా అప్పున్నానా? పునాదేదో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పి 15K వర్త్ ప్రొడక్ట్స్ కొనాలని చెప్పేసి ఓ ముగ్గురు జాయిన్ చేయాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయాలి. చెప్పు, ఆ స్టాలిన్ సినిమా స్టోరీ చెప్పు. ఖాళీగానే ఉన్నాను, వింటాను. రియల్లీ ఐ లవ్ యూ మనో. నీ ప్రేమను పొందడం కోసం ఇదంతా చేస్తున్నాను. నీ పేరేంటన్నావు? రాణి. సి మిస్ రాణి. నీకే కాదు, నా జీవితంలో ఏ అమ్మాయికి స్థానం లేదు. నా పాస్ట్ ఏంటో తెలిస్తే నువ్వు నా వెంట పడవు. దిగు. ఏమైంది? ఫస్ట్ నువ్వు దిగు. లాంగ్ డ్రైవ్ అని చెప్పి దూరం తీసుకొచ్చు. దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా లేవు. ఇక్కడ కొంపలో ఉన్న క్యాబ్లు బుక్ అవ్వు. ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారే? క్యాబ్ బుక్ చేసుకుంటారు, లేదా ఏ పంజాబ్ లారీ ఎక్కేసి వెళ్ళిపోతారు. అయ్యో, నీకు అసలు కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు కదా? రోడ్డు మీద రొమాన్స్ అండి అసహ్యంగా. చుట్టూ నిశ్శబ్దమైన వాతావరణం, పండు వెన్నెల. ఇప్పుడు మరి కన్నా ఇది చూడు. కన్నా చెయ్యి వదలండి, వదలండి, వదలండి రా. ఎవరు మీరు? కన్నా ముకుందాకున్న ప్రాబ్లం పేరు లాక్డ్-ఇన్ సిండ్రోమ్. బేసిక్గా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు పర్మనెంట్ ప్యారలైజ్ అయిపోయి వాళ్ళ ఫేస్లో మాత్రమే కదలికలు ఉంటాయి. బాడీలో ఏ పార్టు కదలదు. బ్రెయిన్ బాడీకి ప్రోగ్రామింగ్ ఇచ్చినా ఆ బాడీ ఆ సెన్స్ని అందుకోలేదు. బై గాడ్స్ గ్రేస్ ముకుందాకి ఇంకా ఆ స్టేజ్ రాలేదు. బట్ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మరి ఈ ప్రాబ్లంకి క్యూర్ లేదా డాక్టర్? ఉంది. అతనికి షాక్ కలిగించే సంఘటనలు చూడడం కానీ వినడం కానీ చేయకూడదు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. ఓకే, వెళ్ళొస్తాను. కన్నా ఈ సిచ్యువేషన్లో ఇలా చేశాడేంటి?
దేవుడా. ఆ రోజు రాధకి జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుండి ఆ లాక్డౌన్ సిండ్రోమే కాకుండా వేరే ప్రాబ్లం కూడా వచ్చింది. ఒక మనిషిని 10 సెకండ్ చూస్తే కానీ ఐడెంటిఫై చేయలేము, మొత్తం బ్లర్గా కనిపిస్తారు. లెటర్స్ కూడా మిర్రర్లో చూస్తే కానీ క్లారిటీ రాదు. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డిస్లెక్సియా అని ఇంకో డిజార్డర్ కూడా ఉందని చెప్పేశాను. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న నన్ను పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు? అందుకే నన్ను వదిలే ప్లీజ్. కన్నా ప్లీజ్ రాణి, నన్ను అలా పిలవు. నాకు మళ్ళీ రాదని గుర్తు చేయకు. నువ్వు కూడా బస్ స్టాప్లో లిఫ్ట్ ఇచ్చే కదా నాకు ప్రపోజ్ చేసావు. నేను ఇప్పుడు మళ్ళీ అలా చేస్తే తప్పైపోయిందా కన్నా? థ్యాంక్ యూ. ఎందుకు రోజు నన్ను ఫాలో అవుతున్నావు? ఏంటి లైన్ వేస్తున్నావా? లేదు, లవ్ చేస్తున్నాను. రెండిటికి తేడా ఏంటి? లైన్ వేయడం అంటే టైంపాస్ చేయడం, లవ్ చేయడం అంటే లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని చెప్పి గ్యారంటీ ఇవ్వడం. నువ్వెన్ని చెప్పినా నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కాఫీ తాగడం అయిపోతే కప్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో. నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏ రెస్టారెంట్కు పిలిచి స్వీట్ వార్నింగ్ ఇచ్చేదాన్ని, ఇలా ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చేదాన్ని కాదు. నా కోసం టైం స్పెండ్ చేసేదాన్ని కాదుగా. బయట కాఫీ అయితే 100-200 బిల్ కట్టేసి ఇక దండం పెట్టేసి వెళ్ళిపోయేవాడిని. కానీ నువ్వు ఇచ్చిన కాఫీ ట్రక్ అన్న డేంజర్ తెలుసా? నేను పెళ్లి చేసుకుని దీనికి ఎడిక్ట్ అయిపోతాను. సర్లే కానీ ఇక బయలుదేరు. ఓయ్, దిష్టి తీయించుకో. ఎందుకు? అందంగా ఉన్నామని చెప్తే పులిహోర కలుపుతున్నావు అనుకుంటావు, అందుకే దిష్టి తీయించుకోమన్నా. ఏదో కొద్ది గొప్ప ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉందిగా. హే పర్లేదు, పడిపోయినా చెప్పొచ్చు. నేనేం నీకు పడిపోలేదే. నీకు తెలియట్లేదేమో, నీ కళ్ళు నాతో మాట్లాడుతున్నాయి. నీ నోటి నుంచి వచ్చేది రెడ్ సిగ్నల్ అయినా నీ కళ్ళలో నాకు గ్రీన్ సిగ్నల్ కనబడుతుంది. అందుకే నా కొడుకుల్ని గుండెల్లో పెట్టి గృహప్రవేశం చేయొచ్చు. పులిహోర కలపట్లేదంటూనే చాలా టేస్టీగా కలిపేశావుగా. ఒకటి గుర్తుపెట్టుకురాదా, ఎంత కష్టం వచ్చినా నిన్ను మాత్రం వదలను. నేను నీకు పడిపోయి చాలా రోజులైంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? స్లాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్లేదులే, అది చాలు. మామూలుగానే నాకు కనిపించవద్దు, ఈ కన్నీళ్ళు అసలు కనిపించవట్లేదు. రాధా ఎందుకు రాదా మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు?
నేను ఈ లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉండవనే కదా నేను ఇంత దూరం వచ్చాను. నీకు తెలియకుండానే నువ్వు మళ్ళీ మనమున్న ఇంట్లోకే తిరిగి వచ్చావు కన్నా. ఈ ఇంటితో మనకున్న బంధం అటువంటిది. ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు. అందుకే ఇదే కాలనీలో ఉంటూ ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా అని నీకోసం 2 yearsగా వెయిట్ చేస్తున్నాను. ఎంత కష్టం వచ్చినా నన్ను వదలను అని చెప్పి నీకు కష్టం వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోమంటున్నావా కన్నా? నీకు చెప్పానా నీతో ఉంటే నాకు ప్రాబ్లం అని? నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. అయినా ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ ఒక్కటే గొప్పదా? భార్య ప్రేమ గొప్పది కాదా? ఒక తల్లి తన బిడ్డని కంటికి రెప్పలా ఎలా కాపాడుకోగలదో భార్య కూడా తన భర్తని అంతే ప్రేమగా చూసుకోగలదు. నన్ను పెళ్లి చేసుకోకన్నా. ఇంకెప్పుడు నేను మిస్ చేసుకోను. ఐ లవ్ యూ రాధా. నిజమైన ప్రేమని ఏ ప్రాబ్లం విడదీయలేదు. నిన్నే కాకుండా నీ ప్రాబ్లంను అర్థం చేసుకొని ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యే పార్ట్నర్ దొరికినప్పుడు పొరపాటును కూడా వదులుకోకూడదు. మీ అనంత గణేష్ పాల్వాయ్.